బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరాన్ని మరోసారి అకాల వర్షం ముంచెత్తింది. కుకట్పల్లి, ప్రగతినగర్, మియాపూర్, కేపీహెచ్బీ, ముసాపేట్, మెహదీపట్నం, అల్వాల్, కాప్రా, మల్కాజ్గిరిలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. తెలంగాణలో కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండలు మండిపోతూ 3 గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. దీంతో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా దక్షిణ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే శుక్ర శనివారాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం హైదరాబాద్లో కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని మరోసారి అకాల వర్షం ముంచెత్తింది. కుకట్పల్లి, ప్రగతినగర్, మియాపూర్, కేపీహెచ్బీ, ముసాపేట, మెహదీపట్నం, అల్వాల్, కాప్రా, మల్కాజ్గిరిలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. తెలంగాణలో కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణం కనబడుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండలు మండిపోతూ 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. దీంతో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా దక్షిణ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే శుక్ర శనివారాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. శుక్రవారం హైదరాబాద్లో కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.